మీకు వినాయక చవితి పాయసము ఈజీ వేలో చేస్తానండి. ఒక చిన్న గ్లాసుడు గోధుమ పిండి తీసుకోవాలి. అదే చిన్న గ్లాసుడు చక్కెర తీసుకోవాలి. కొంచెం 2-3 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆ పిండి కొంచెం మనం చిన్న గ్లాసుల పిండిలో హాఫ్ తీసుకొని కొంచెం తడుపుకోవాలి. హాఫ్ అట్లనే ఉంచేసుకోవాలి. ఆ పిండి ఉన్న చిన్న గ్లాసులల్లో సగమే తడుపుకోవాలి, సగం ఉంచుకోవాలి. తర్వాత ఇట్లా మన ఇష్టం ఉన్న షేప్లో తాలకల్లాగా చేసుకోవాలి. సన్నం చేసుకుంటే కొంచెం తొందర ఉడుకుతాయి. తర్వాత ఏం చేయాలి, పొయ్యి మీద బౌన్ పెట్టేసుకొని ఒక గ్లాసా పిండికి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి, డబల్ పోయాలి. పోసినాక ఆ నీళ్ళు మరుగుతుంటాయి. మరిగేటప్పుడు ఈ తాలకలు అనేది అందులో వేయాలి. అప్పుడు అది చిన్న సిమ్ మీదనే ఉంచాలి. సిమ్ మీద ఉంటేనే మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. చిన్న ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి సన్నంగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం ఇలాచి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మరినాక కొంచెం మనం పక్కకు ఒక చిన్న గ్లాసు చక్కెర పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. వేసేసి కలపాలి. కలిపినాక మళ్ళీ కొంచెం సిమ్ మీదనే మళ్ళీ కొంచెం కలిపినాక ఏం చేయాలంటే, మనము ఎప్పుడైతే మనం సగం పిండే వేసినాం కదా, ఆ ఉన్న ఇంకో సగం పిండి చిన్న గిన్నెలో పోసుకొని ఆ వాటర్తో కొంచెం లూజ్ చేసుకోవాలి. పిండిని చల్లటి నీళ్ళతో కొంచెం లూజ్ చేసుకొని ఆ మరిగే దాంట్లో ఉన్న సగం పిండి పోయాలి. అంటే ఒకటే గ్లాసుల సగము తాలికలు సగం పక్కకు పెట్టుకోవాలి. అందులో పోసేయాలి. మొత్తం కలిపేసేయాలి. కలిపేసి తర్వాత కొంచెం దించినాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మనం చిన్నగా కాజు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కొంచెం నెయ్యిలో తీసి అందులో వేసేయాలి. ఎంత బాగుంటుందంటే, మనం తినే ముందు దేవునికి పెట్టి మనం పాలు పోసుకున్నాను కానీ సూపర్ ఉంటుంది. ఇది ఓన్లీ వినాయక చవితి నాడు చేస్తేనే చాలా మంచిగా కుదురుతుంది. ఎందుకంటే అదొక స్పెషల్. వినాయక చవితి నాడు చేసుకుంటేనే అది అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.